గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బండి సంజయ్ అతని పేరే వినిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అతను చేసిన తప్పు వల్ల బండి సంజయ్ చాలా ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం బండి సంజయ్ బీజేపీలో కేంద్రానికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ అంటే హోం వ్యవహారాల శాఖ మంత్రిగా అతను ఉన్నారు. ప్రస్తుతం ఆ పదవికి గండం ఉంది, లేదు అతను రాజీనామా చేస్తున్నట్టు కూడా కొన్ని వర్గాలు బయట మాట్లాడుతున్న పరిస్థితి. అసలు బీజేపీ ఏం ఆలోచిస్తుంది ఈ బండి సంజయ్కి సంబంధించిన ఇష్యూ పైన అంటే రీసెంట్గా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ఒక నివేదికనిచ్చారు ఈ బండి సంజయ్ వాళ్ళ కుమారుడికి సంబంధించి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో బండి సంజయ్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. పదవి నుంచి అతన్ని తప్పించకముందే అతనే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో ఇచ్చేందుకు మా ప్రతినిధి మహేందర్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. మహేందర్, చెప్పండి, అసలు బండి సంజయ్ టాపిక్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కలకలం రేపుతూ ఉంది. ఇప్పుడు అతని పదవి రాజీనామా చేయబోతున్నాడంటూ కూడా చెప్తున్నారు. పదవి గండం కూడా ఉందని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది బండి సంజయ్ విషయంలో? తేజ, ఈరోజు అంటే గడిచిన కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా బండి భగీరథ్ కేసుకు సంబంధించి ఫోక్సో కేసు చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ హాట్ టాపిక్కి కాస్త పోలీస్ స్టాప్ వేసి అంటే నీళ్లు చల్లేలాగా చేయడంతో, ఆయన అరెస్ట్ చేయడంతో కాస్త నీళ్లు చల్లినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన పరారీలో ఉండి 9 రోజులుగా పోలీసుల కన్ను గప్పి పారిపోయే ప్రయత్నం చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ముఖ్యంగా పోక్సో కేసు నమోదైన వెంటనే ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే పరిస్థితి లేదు. కానీ వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి, లేదంటే పోలీసుల అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు అధికారం ఉంది, చట్టం అదే చెప్తుంది. కానీ అందుకు భిన్నంగా బండి భగీరథ్ కేసు విషయంలో ఇదంతా తాత్సారం జరిగింది, కాలయాపన జరిగింది. సుమారు 9 రోజులుగా ఆయనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు దొరకలేదు అని చెప్పి పోలీసులు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఎట్టకేలకు గడిచిన రాత్రి బండి భగీరథే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయినట్లుగా పోలీసులు చెప్తున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇదిలా ఉంటే బండి భగీరథ్ పైన నమోదైన ఈ పోక్సో కేసు తాజాగా బండి సంజయ్ పదవికి గండంగా మారింది అని చెప్పి స్పష్టంగా సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే తాజాగా పార్టీగా అవతరించిన కవిత పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా బండి సంజయ్కి సంబంధించి పదవిని పూర్తి స్థాయిలో పదవి నుండి తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా స్వయంగా కేటీఆర్ సైతము ఈ కేసు పైన స్పందించారు. బండి సంజయ్ని ఈ పదవి నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అయితే 2 రోజుల క్రితము కవిత, ఎవరైతే టీఆర్ఎస్ అధినేత్రి ఉన్నారో, వారు కూడా కేంద్రానికి లేదంటే హోమ్ మినిస్టర్కి లేఖ కూడా రాయడం జరిగింది, బండి సంజయ్ పదవి నుండి తొలగించాలని చెప్పి. ముఖ్యంగా గడిచిన 9 రోజులుగా ఈ ఫోక్సో కేసు విషయంలో బండి భగీరథ్ని అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ అనేక పావులు కదిపారు, లేదంటే ఈ కేసును ప్రభావితం చేశారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే 9 రోజులుగా ఆయనకు కొంత అవకాశము లేదంటే ఊరట లభించింది అని చెప్పి చెప్పక తప్పదు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బండి భగీరథ్ జైలు పాలు కావడం, ఆ తర్వాత ఈ కేసు పైన పూర్తి స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్కి సంబంధించి ఏదైతే కేంద్ర పదవి ఉందో ఆ పదవి నుండి తప్పించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ప్రతాప్ శుక్లా గారు ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించడం జరిగింది. అది బీజేపీ పార్టీ నుండి కావచ్చు, లేదంటే మిగతా తనకు సన్నిహితంగా ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన కొద్దిమంది నేతలు ఇచ్చిన సమాచారాన్ని కూడా ఆయన స్వీకరించడం జరిగింది. కరీంనగర్కు సంబంధించి కూడా కొన్ని సమాచారం సేకరించారు. ఈ సమాచారం అంతా క్రోడీకరించి కేంద్రానికి హోంశాఖకు అందించినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము లేదంటే బీజేపీకి సంబంధించి కూడా
త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా బండి సంజయ్ పదవి ఉంటుందా ఊడుతుందా అన్న అనుమానం అయితే తెర మీదకి వస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ని ఖచ్చితంగా పదవి నుండి తప్పించాలి, బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. గత తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంఘటనలు చూసినట్లయితే గతంలో వరంగల్ ఎంపీగా ఉన్న రాజయ్య కూడా ఇదే పరిస్థితిలో గుండా వెళ్ళారు. తన కోడలు ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత ఇబ్బందుల పాలు కావడం, వీటికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయంగా ఉంటుంది, పదవి పైన ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాలను అటు దేశ రాజకీయాలను కూడా ప్రభావం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి రైట్ మహేందర్, ఒక విషయం చెప్పండి. అంటే బండి సంజయ్ని బీజేపీ పార్టీయే తప్పించి మరొక బీసీ నాయకుడికి ఆ పదవిని ఇచ్చేందుకు ఆలోచన చేస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా కేంద్రంలో ఆయన పదవిలో ఉన్న పరిస్థితి, పదవిలో ఉన్న విషయం మనకు తెలిసింది. కానీ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఆలోచనలో ఉంది. గతంలో ఆయన రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే తన పదవిని తొలగించుకున్న, అంటే రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం కేంద్ర పదవిని కూడా నేను తృణప్రాయంగా తీసేస్తాను, తొలగించుకుంటాను, నాకు అవసరం లేదు అని చెప్పి గతంలో కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు మనం చూసాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం కంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు బండి సంజయ్కి కావాల్సిన లక్షణాలు ఉన్నాయి, ఆ స్తోమత ఉంది. గతంలో పార్టీని కూడా లీడ్ చేసిన పరిస్థితి మనం చూసాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకంటే పదవి నుండి తప్పించి ఆ తర్వాత తనకి కేంద్రంలో ఒక పదవిని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పదవి నుండి తొలగించి ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని చెప్పి గతంలో బీజేపీ కొంత ఆలోచన చేసింది. కానీ అది అప్పటికప్పుడు కాని పరిస్థితుల్లో మళ్ళీ ఆ పదవిని వేరే ఒక రామచంద్రరావుకు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఖచ్చితంగా భవిష్యత్తులో బండి సంజయ్ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు కేసు తెర మీదకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పదవి వస్తుందా లేదా అన్నది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఈ పదవికి సంబంధించి కూడా మరొక నేత క్యూ లైన్ లో ఉన్నారు. ఆ నేత కూడా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయనకి పదవి ఇచ్చి తను కేంద్రంలో ఉన్న ఆ పదవిని తొలగించేందుకైతే ఆస్కారం ఎక్కువ ఉందంటున్నారు. రైట్, ఒక విషయం చెప్పండి. అంటే బండి సంజయ్ కూడా, అంటే ఒకవేళ వాళ్ళు అతని పదవి నుంచి తొలగించినా లేదంటే ఇతను రాజీనామా చేసినా, అంటే మూడో ఆప్షన్ కింద సొంత పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారంటూ చెప్తున్నారు. పార్టీ విషయంలో అంటే గడిచిన కొద్ది రోజుల క్రితం చూసినట్లయితే ఏదైతే ఆ రాష్ట్ర బాధ్యతల నుండి తప్పించినప్పుడు కూడా నేను పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీ కాషాయ జెండాను ఎత్తుకుంటానని చెప్పి ఆయన పలుమార్లు స్పష్టం చేయడం జరిగింది. ఆయన ఇప్పటికే కొత్త పార్టీ అనే ఆలోచన లేకుండా బీజేపీలోనే కొనసాగుతాను, జీవితాంతం బీజేపీకే కట్టుబడి ఉంటాను అని చెప్పి బండి సంజయ్ గతంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు కనుక ఒకవేళ పార్టీ నుండి వెలివేస్తే, లేదంటే పార్టీ నుండి బహిష్కరిస్తే కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీకి కావచ్చు, కేంద్రంలో ఉన్న జాతీయ నాయకులకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఖచ్చితంగా ఆయన పైన కేంద్ర నాయకులు కూడా ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఇటువంటి నాయకుడు కనుక తెలంగాణ రాష్ట్రంలో పార్టీని లీడ్ చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తాడు. అటు కేంద్రంలో వారి కళ నెరవేరుతుంది, రాష్ట్రంలో బీజేపీ వస్తే ఖచ్చితంగా ఒక మార్పుకు ప్రజలు శ్రీకారం చుట్టారని చెప్పి ఒక ఆలోచన అయితే కేంద్ర బీజేపీ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను వదులుకునే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. కానీ మంత్రి పదవి తొలగించి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించేందుకు మాత్రం మెండైన అవకాశాలు కనిపిస్తున్నాయి.